మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, పిఎంఎం ఫుడ్డీస్ ఛానల్కి వెల్కమ్. ఇవాళ నేను మా మమ్మీ చేయబోయే ఛాలెంజ్ వచ్చేసి అయితే వైట్ రైస్ మామిడికాయ పచ్చడి అనమాట. ఇదేమో ఎగ్స్ అనమాట. నేను ఇద్దరికి రెండు ఎగ్స్ గొడ్డి నెయ్యి మా మమ్మీ ఒక్కదానికి వేసుకో కొంచెం. నేను దాన్ని నెయ్యి నాకు నచ్చదు. ఇద్దరికి సమానంగా చేసా పచ్చడి. ఓ వడ్డిపోయితేమో ఏమో ఎర్రగా ఉంది కదా. నెయ్యి వేసుకో కొంచెం, కొద్ది చాలే. కలుపుదాం, ఆగు. కలిపినాక అప్పుడు ఎగ్స్ ప్లేట్ పెట్టుకుందాం. కలిపాక స్టార్ట్. కొత్త పచ్చడి స్వీట్ మార్కెట్ వచ్చింది అయినా కారణం పండే టైంలో పెట్టింది ఆ కాయని, పచ్చడికాయని, అయినా కారం వేసింది. పుల్లగా ఉన్న కాయ అయితే మరి నోట్లో నీళ్ళు వస్తున్నారా? పుల్లగా ఉండే కాయ అయితే పచ్చడి పుల్లగా అవుతుంది కొన్ని రోజుల తర్వాత. స్టార్ట్ చేసుకుంటావు. ఎగ్ ఎక్కడ పెట్టి నాకేం చేస్తే ఈజీ మాట దగ్గరికి వీడియో ఆఫ్ అనుకుంటా. స్క్రీన్ ఎక్కువసేపు టచ్ అయిపోతారని అయితే కలపడానికి చేయి నొప్పి వస్తుందిగా. స్టార్ట్ ఎట్టయితే తుమ్ములు తగులుతుంది నాకు. నేను ఓడిపోతే ఆ తుమ్ములే కారణం. దానికి ఇవాళ ఓడిపోతే ఎవరైనా చెప్తే అది చేయాలి. ఎవరు ఓడిపోతే కాదు తప్పు చెప్తే ఎవరు గెలిస్తే నెక్స్ట్ ఛాలెంజ్ లో వాళ్ళు చెప్పింది చేయాలి. గెలిచిన వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేయాలి. ఓకేనా? పట్టు అమ్మీలు. నీకేంది ఒకటే ఉంది మాడికేమో ఒక్కసారి కనిపించట్లే. పెట్టుకోవాలి అన్నం నాది ఎక్కువ ఉన్నట్టుంది. అటు పెట్టుకో మమ్మీ, బాగా కనపడద్దు ప్లేట్. రెడీయా? ఇటు క్రాస్ చేయి, బరువు నీ మీద వేసుకోకు. రెడీయా? ఎల్లుపాయలు తక్కువతో రావుగా. రెడీయా? అడుగు మాట్లేదు కదలే కానీ గొంతులో పడుతుంది. పడే అని పడే పడిపోయి ఇలా పెద్దగా తీసుకొని అని పెట్టుకోవాలి ఉంది కానీ గొంత కడ్డం పడి బాగుంది కదా. అట్లా బాగా కనపడుతుంది. ఎగ్ కనపడపోయేసరికి ఏంది ఎప్పుడు తినేసినాను నేను. షాక్ అయినా. బాటిల్ సెంటర్లో పెట్ట. ఏడిపోతుంది. నేను ఎగ్గు ముందే హడావిడి తింటున్నా, మళ్ళీ లేట్ అయిపోయింది. దాని వదిలే హాస్టల్ తినం. వెళ్ళిపోయి పచ్చడిలో నాకు బాగా ఇష్టం. నేనే వెళ్తాను అనుకుంటే ఇప్పుడు ఇంకప్పుడు సగం
ఏం చేస్తున్నావు నిన్న చూసినప్పుడే ఫుల్ ఎగ్ ఉంది మమ్మీ అంటే అట్లే ఉంటుంది మరి. తినాలన్నా ఒక టాలెంట్ ఉండాలిరా. ఫాస్ట్గా తింటానువా? ఆయనకు సపోర్ట్ పెట్టుకో. సరిపోయిందా? పచ్చడి అంతే తినడానికి టేస్ట్ ఉంటుంది కానీ ఛాలెంజ్ కష్టమేనా అండి. పెద్ద మొదలు ఆయనకుంది కారణం నేను ఫస్ట్ ఎగ్ పూర్తి చేస్తాను, మళ్ళీ ఆ ఒక్కదాంతో కూడా ఓడిపోవచ్చు. అందులోని ఎగ్ టేస్ట్ పచ్చడిని డామినేట్ చేస్తుంది. పచ్చడి టేస్ట్ బాగుంది. ఎగ్ తినేటప్పుడు చిరాకు వస్తుంది ఒక్కసారి నాన్ వెజ్ పచ్చళ్ళు అంటే అది ఉంటదిగా చప్పగా. అలా పెట్టుకో. నేను ఇంత ముద్దలు పెట్టుకుంటున్నా అయినా చూడు ప్లేట్లు అన్నమాట. ఎవరు ఓడిపోతే వాళ్ళు ఎగ్గు తినాలరా అంతే. భయంకరంగా నేను గెలిచేది అనుకో లాస్ట్లో ఎగ్గు తినేస్తా, అది తిని గెలుస్తా. నీది ఎక్కువ ఉంది అనుకో అన్నం, ఆ ఎగ్గు పక్కకు పెడతా, ఓడిపోయినది నువ్వు తినాలి. లాస్ట్ లో మరి పెట్టుకో, వెనుక తిను అన్న ఫాస్ట్ నేను ఫాస్ట్ గా తింటున్నా, నువ్వు స్లో తింటున్నావు చూడు. నీతో ఎక్కువ తినిపిస్తావు. తెలివి ప్లాన్ వేసి ఎగ్ లాస్ట్కి పెట్టింది, ఇందులో పన్నం చేయొచ్చు అని. ఎలాగో నువ్వు ఓడిపోతావని నాకు అనిపిస్తుంది. ఆ ఎగ్ అది నువ్వు తింటావా? ఇంతుంది ముద్ద అయినా అన్నం తరగతి నీదా. లాస్ట్కి వస్తే కలుపుకోవాలి. పులిపేంటరా
అమ్మో తాగు మంచిగా అసలు పోవట్లేదు గొంతుకు అడ్డం పడి నీళ్ళు తాగి తాగి కడుపులో అన్నం పోవట్లేదు ఎప్పుడు ఏం టెలిఫోన్ చూస్తున్నా ఎగ్గు తినిపిస్తారా నాకు వినరని చెప్పరా నేనే విన్నాయినా చాలు నాదే తక్కువ మీకు దానికి చెప్పాలంటే ఇక ఎగ్గు తినాలి నువ్వు ఎవరు అది నీది ఓడిపోయినా ఒప్పుకోరాదా మొత్తం మనశ్శాంతి ఒప్పుకుంటా ముందు తిను ఆ ఎగ్ నేను తింటా ఎగ్ తినాలన్నా కూడా ఇది మిగిలినందుకు తర్వాత తింటాలే చెప్పు మాట్లాడు దీనికన్నా అన్నమే బెటర్ అనుకుంటా ఇక్కడ దాకా నీళ్ళే ఉన్నాయి అన్నీ తాగి తాగి చూశారు కదా ఈరోజు ఛాలెంజ్లో మామిడికాయ పచ్చదనంలో నేనే గెలిచా మమ్మీ ఓడిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే పిఎంఎం ఫుడీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిఎంఎం ఫుడీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా కావాలన్నా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్